బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ఎండ్బీ, హెచ్ఎండిఏ రోడ్ ప్రాజెక్టులపై సైతం సమావేశాన్ని నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులపై సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ సమీక్షా సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించనున్నారో అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 7.5 కాలం ముగిసిన నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించి రివ్యూ మీటింగులు నిర్వహించాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి అలాగే పురోగమనకు సంబంధించినటువంటి రివ్యూలు చేయడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి నిన్ననే వివిధ శాఖలకు, మంత్రులకు, అధికారులకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. ఇక బడ్జెట్ తర్వాత తొలి సమావేశాన్ని ఈ రోజు ఇరిగేషన్ శాఖ మీద కూడా నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించి, మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్టు మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో అక్కడ అది ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులలో ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే అధికారులు కొంతమంది నిర్లక్ష్యాన్ని కూడా ఈ రిపోర్ట్ అయితే ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డిజైన్ లోపాలకు సంబంధించి ఈ రోజు రివ్యూలో సమావేశం నిర్వహించేటువంటి సమావేశంలో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరమ్మతులకు సంబంధించి ఆదేశాలు ఇస్తారా లేదా మరేదైనా ప్రత్యామ్నాయం సూచించారా అనేది కూడా ఈరోజు చూడాల్సి ఉంది. దీంతో పాటు ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉందో ఒక వర్కర్లు దాంట్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారిని వెలికి తీసేటువంటి సహాయక చర్యలు వాటన్నిటికి సంబంధించినటువంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వీటి మీద కూడా ఇప్పటికే ఒక కమిటీని స్పెషల్ గా అపాయింట్ చేసి దాని పనితీరుని ప్రోగ్రెస్ ని చూడాల్సినటువంటి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది ప్రభుత్వం. వీటికి సంబంధించి ఆ కమిటీ ఏ మేరకు రిపోర్ట్ ఇచ్చింది, అట్లాగే అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అయితే రమేష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న నితిన్ గడ్కరీతో కూడా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. అలాగే ఈ నేపథ్యంలో మరి ఆ అంశాలపై కూడా ఈ రోజు ప్రధానంగా సమీక్షించే అవకాశం ఉందంటారా?
ఇరిగేషన్ కు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ కానీ, ఇటు సాగుకు సంబంధించినటువంటి విషయాలను కానీ, ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ విధంగా వాటర్ ని అందించాలి, దీంతో పాటు ప్రధాన ప్రాజెక్టులు అట్లాగే స్మాల్ మీడియం ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి వీటి మీద కూడా సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. వెన్నెల. రమేష్, థ్యాంక్ యూ.